అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోయేది ఏంటి అంటే, మేము తిరుపతి ట్రిప్కి వెళ్ళామన్నాం కదండి ఇండియా వెళ్ళినప్పుడు. అక్కడ పైన తిరుమల కొండ మీద దేవరాగం అని ఒక రెస్టారెంట్ ఉంది. తప్పకుండా అది మీ అందరికీ చూపించాలని ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారంటండి. యూనిక్ థీమ్ అనమాట. దానికి భలే ఉంది రెస్టారెంట్. అసలు అక్కడ రెస్టారెంట్ లో ఫుడ్ బాగానే ఉందండి. కాకపోతే తినడం కన్నా అక్కడ రెస్టారెంట్ చూడడానికి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ మ్యూజియం లా కూడా ఉంది. అంటే మనకి తిరుపతిలో దేవుడి ఫోటోలు అవి అమ్ముతారు కదండి, చిన్ని చిన్ని విగ్రహాలు అవి ఎంత క్యూట్ ఉన్నాయో. మ్యూజియం లా ఉందన్నాను కదండి, చిన్న సైజు షాప్ అనుకోవాలి. అది రెస్టారెంట్ లోపల ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మరి కాస్ట్ ఎంత ఏంటనేది మాకు తెలియదు. మేము రూమ్స్ అవి తీసుకోలేదు, జస్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళాము. తిరుమల కొండ మీద అనమాట. మనకు పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది కదా, అటు సైడ్ ఉంది రెస్టారెంట్. మనకి జనరల్ గానే తిరుమల కొండ మీద చాలా రెస్టారెంట్స్ ఉంటాయి కదండి, టిఫిన్ కి అవన్నిటికి. అవన్నీ అంటే చిన్న చిన్నగా ఉంటాయి, అంటే పెద్ద ఎక్కువ స్పేస్ ఉండదు. కానీ ఈ దేవరాగం కొత్తగా పెట్టారంటండి, చాలా ఎక్కువ స్పేస్ లో ఉంది. ఒక యూనిక్ థీమ్ తో రెస్టారెంట్ ఉందండి. లోపల చూడడానికి చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కాస్ట్ ఏం ఎక్కువగా, అంటే రెస్టారెంట్ చూసి జనరల్ గా అనుకుంటాం కదా, అబ్బో ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళంటే రేట్లు ఎక్కువ ఉంటాయేమో అని ఒక ఐడియా ఉంటుంది కదా మనకి. కానీ అలా ఏం లేదండి. మేము వెంకటాద్రి ఇలాంటి చోట్ల తిన్నాం కదా, అక్కడ ఎలాగుంది ఇక్కడ అలానే ఉంది. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇక్కడ మీల్స్ బాగున్నాయండి, కానీ స్టార్టర్స్ తర్వాత మనం ఫ్రైడ్ రైస్ అవి చెప్తాం కదా, అవి అయితే బాగాలేదు. టేస్ట్ అంటే బాగాలేదంటే ఓకే. ఇప్పుడు నేను ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వెంకటాద్రి అని చెప్పి, అక్కడ ఫ్రైడ్ రైస్ మంచూరియన్ ఇవన్నీ చాలా టేస్టీ ఉన్నాయి. అక్కడితో కంపేర్ చేస్తే నాకు అంటే రెస్టారెంట్ ఓవర్ లుక్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇది రెస్టారెంట్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారో. మనకి అక్కడ రామాయణానికి సంబంధించిన థీమ్ పిక్చర్ వాల్ అంతా స్టిక్ చేశారండి. అసలు భలే ఉంది చూడడానికి. మొత్తం ఎంటైర్ చూడండి, ఇదంతా ఎంటీ ప్లేస్, అక్కడ ఏమీ లేదు. జస్ట్ ముందల ఫ్లవర్స్ డెకరేషన్లా చేసి బ్యాక్గ్రౌండ్ వాల్కి మాత్రం రామాయణం థీమ్ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫ్యామిలీ అంతా కూర్చోడానికి సపరేట్గా ఒక రూమ్లా ఉందండి. అక్కడైతే అసలు థీమ్ అనమాట. అంటే మన చైల్డ్హుడ్ మెమరీస్ ఎలా ఉండేవి, మన ఆంధ్రాలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి దానికి సంబంధించినవి, ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ అన్నీ పెట్టారని మీకు చూపిస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ట్యాప్ చేశారు అనుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అదే చేత్తో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. ఎందుకంటే తిరుపతి మ్యాక్సిమం అందరూ తిరుపతి వెళ్తారు. సో ఇలాంటిది ఒక రెస్టారెంట్ ఉంది, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు కూడా. అప్పుడు వెళ్ళింది వచ్చిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీ ఒపీనియన్ ని. ఇది లోపల ఒక రూమ్ లా ఉందని చెప్పాను కదండి, ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోడానికి అని చెప్పి. అక్కడైతే భలే పెట్టారండి. అంటే ఏ స్టేట్ లో ఏది ఫేమస్, అలాగే ఏ డిస్ట్రిక్ట్ ఏది ఫేమస్, అలాగే అన్ని పెట్టారు. తర్వాత చైల్డ్హుడ్ మెమరీస్ కి రిలేటెడ్ గా అన్ని ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదండి, మీరు వీడియో చూసేంటే మీకే అర్థమవుతుంది. నేను క్లియర్ గా అన్ని చూపించాను. చైల్డ్హుడ్ మెమరీస్ అయితే ఒకప్పుడు గేమ్స్ ఎలా ఆడుకునే వాళ్ళు పిల్లలు, అవన్నీ పిక్చర్స్ విత్ డ్రాయింగ్స్ తో భలే బాగుందండి, నాకైతే నచ్చింది. అంతేగాని దేవరాగం వాళ్ళు మాకేమీ ప్రమోషన్స్ ఏమి ఇవ్వలేదు, మాకు మనీ ఏం తక్కువ తీసుకోలేదండి. జనరల్ గా వెళ్తే నాకు రెస్టారెంట్ నచ్చింది, వీడియో తీసాను, మీ అందరితో షేర్ చేసేస్తున్నాను. ఇక్కడ వాల్ మీద ఉన్న పిక్చర్స్ అవన్నీ చూస్తే మా చిన్నప్పుడు మెమరీస్ అన్ని, చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయండి. అంటే మాకు ఆ బోర్లు ఉన్నాయి చూసారు అక్కడ, ఆ బోర్లు ఇవన్నీ మా ఊళ్ళో ఉండేవి. మాకు నీళ్ళు కావాలంటే బోర్లు కొట్టుకొని మోసుకొని వెళ్ళే వాళ్ళము. ఇంకా ఆడుకునే గేమ్స్ ఇవన్నీ చూస్తే చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చినాయి. నాకు చాలా బాగా అనిపించింది, అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అని చెప్పి. రెస్టారెంట్ చూసారు ఎంత పెద్దగా ఉందో. ఫుడ్ అయితే మేము మీల్స్ ఆర్డర్ పెట్టామన్నాం కదండి, ఇలా ఇచ్చారనమాట. ఒక పప్పు, కర్రీ, ఫ్రై, సాంబారు, పెరుగు, పాపడు, ఒక స్వీట్, ఇంకా రైస్ అయితే అన్లిమిటెడ్ అనమాట. మనకి ఎంత కావాలంటే అంత ఇస్తారు, అది కామనే కదా ఎక్కడైనా. ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పామండి. వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే బాగాలేదు, టేస్ట్ అంటే ఓకే అంతే, బట్ రిమైనింగ్ అంతా ఓకే, మిగతావన్నీ బాగున్నాయి. ఈగండి మీరు తింటారండి? బాబోయ్
రెస్టారెంట్ మీరు చూస్తున్నారు కదండి ఎంత పెద్దగా విశాలంగా ఉందో. దీని లోపలే మళ్ళీ రూమ్స్ అని ఇంకా మనకి ఒక మ్యూజియం టైప్ అని అన్నీ ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు అది కూడా చూపించేస్తాను చూడండి. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫుడ్ తినడమే కాకుండా తర్వాత అక్కడ రూమ్ లో కూడా ఉండడానికి ఉండేటట్టు అనమాట. ఇక్కడ వాల్ మీద టూరిజం రిలేటెడ్ గా ఒక పిక్చర్ వేసారు కదండి. అంటే అక్కడ మనం ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అని కూడా మాకు ఐడియా రావడానికి అది కూడా చూసుకొని వెళ్ళొచ్చు మనం. అంటే ఇది అక్కడ రూమ్ కాస్ట్ ఎంత ఏంటి అని అడగలేదండి మేము. అంటే వెళ్ళలేదు కదా మనం ఏమి అక్కడ ఆల్రెడీ రూమ్ తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ అడగలేదు. ఈ రూమ్ డీటెయిల్స్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు దేవరాగం వెబ్సైట్ ఉంటుందండి. దాంట్లో చెక్ చేసుకోండి ఎంత కాస్ట్ ఏంటి అన్ని అందులో డీటెయిల్ గా ఉంటాయి. నేనైతే చెక్ చేయలేదండి. ఇదే అండి నేను చెప్పాను కదా హోటల్ లోపలే అదే ఈ రెస్టారెంట్ లోపలే పాంచజన్యం సోవెనీర్ షాప్ అని ఎంట్రన్స్ లో ఉందండి. ఇందాక రామాయణం థీమ్ పిక్చర్ వాల్ చూపించాను చూసారా, అది ఈ షాప్ దే అనమాట. ఇది ఒక సోవెనీర్ షాప్. ఇక్కడ చాలా బాగున్నాయండి. కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, తంజావూరు పెయింటింగ్స్, ఇంకా రకరకాలన్నీ ఉన్నాయి. అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయి. నేను ఇంకా అవన్నీ చూపించట్లేదు, జస్ట్ ఓవరాల్ లుక్ చూపించాను. రెస్టారెంట్ బయట ఇలా ఉంటుందని చూసారు ఎంత పెద్ద ఉందో. 2 స్టేర్స్ లాగా ఉంది కదా. ఇది ఇందాక ఎంట్రన్స్. ఈ బయట మనం ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. అంటే లోపల రెస్టారెంట్ లో ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత బయట వెయిట్ చేయొచ్చు. మేమైతే రెస్టారెంట్ లో ఫుడ్ తినేసి వచ్చి సరదాగా కొంతసేపు కూర్చొని వచ్చామండి. ఆ బయట మనకి ఇంకా టీ అని ఐస్ క్రీమ్స్ అని ఇవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు. రెస్టారెంట్ వాళ్ళది అదంతాని. కానీ చాలా పెద్దగా స్పేషియస్ గా అనిపించింది నాకు. ఇంకా అక్కడ మేము ఫుడ్ తినేసి డైరెక్ట్ గా కొండ దిగిపోయామండి. తిరుపతి వచ్చేసాం. తిరుమల నుంచి దిగేసి తిరుపతికి వచ్చేసాం. ట్రైన్ ఎక్కేసాం అనమాట. అది మండే ఈవినింగ్. మేము ట్యూస్డే మార్నింగ్ కల్లా కాకినాడ రీచ్ అయిపోయాం. అలా మా తిరుపతి ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యిందండి. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బై బై. టేక్ కేర్. ఐ లవ్ యూ.